అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్లాకింలో నిర్వహించిన బహిరంగ సభలో నవీన్ మాట్లాడుతూ 4.5 కోట్ల ఒడియా ప్రజలు బాగున్నారా, లక్ష్మీ బస్సులు, మిషన్ శక్తి, మమతా పథకం, మధుబాబు పింఛన్, బీఎస్కేవై పథకాలు, పూరీ డ్యామ్ స్కాలర్షిప్లు బాగున్నాయా, నవీన్ పట్నాయక్ బాగున్నాడా, ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా, నన్ను ఆశీర్వదిస్తారా, శంఖం గుర్తుకు ఓటేస్తారా అని నవీన్ పట్నాయక్ వేదికపై నుంచి ప్రశ్నించారు. అనంతరం కేబినెట్ మంత్రి వికే పాండ్యన్, బరంపురం బీజేడీ ఎంపీ అభ్యర్థి భృగుభక్తి పాత్రో, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావులు మాట్లాడారు. ఈ సందర్భంగా పర్లాకిండి ఎమ్మెల్యే అభ్యర్థి రూపేష్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రియ భాయో భోని మానే आपन मानकु समस्तंकु मोर नमस्कार. आपन माने एते खरा रे आसी जंती, एते गर्मी रे आसी जंती, बहुत बहुत धन्यवाद. आपन माने बोलो होचंती, बोलो आपन मानकु BSKY योजना बोलो की ममता योजना बोलो की लक्ष्मी बस बोलो की मधुबाबू पेंशन योजना बोलो की चासीरो कादिया योजना बोलो की मिशन शक्ति बोलो की पूरी काम बोलो की पिल्लारो स्कॉलरशिप बोलो की नवीन पटनायक बोलो की शंखो चिन्हो बोलो की आपन मोते आशीर्वाद करंतु शंख चिन्ह को वोट दिंतु बोलो प्रार्थी MP प्रार्थी को वोट दिंतु चोरी रो प्रार्थी को वोट दिंतु नहीं. बहुत बहुत धन्यवाद. नमस्कार. जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय पारलामाटी. समस्त को नमस्कार. सर्वप्रथम मु 4.5 कोटी मौड़मणि आम समस्त को प्रिय नेता माननीय मुख्यमंत्री को अशेष अशेष धन्यवाद दूची जे तांकर मनोनीति मते देखे कि विजु जनता दल तरफ आपण मान समस्त को सेवा करने पारलाखिंड निर्वाचन मंडल को पठे ता संग संगे आजिर अन्यतम अतिथि श्री विके पांड्यन सर जे 5T अध्यक्ष एवं नवीन ओडिशार अध्यक्ष से मते व्यक्तिगत भाव में कही रूपेश तुमको बहुत कठिन परिश्रम करिया पड़िबो एवं माननीय मुख्यमंत्री सम्मान रखा पड़िबो. आज मु ये मंच रु विके पांड्यन सर को कहूँ मु बहुत परिश्रम करके माननीय मुख्यमंत्री अशेष अशेष सम्मान को रखी मु सीएम सार अनुमति रे टिके दीपद तेलुगु रे कहबी. अंदरिकी नमस्कारम. इక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీకు అందరికీ తెలిసే ఉంటది మన మాన్యవర్ ముఖ్యమంత్రి గారు ఇటు ఆదివాసుల గురించి, మన అమ్మల గురించి, అలాగే మన వ్యవసాయం చేసే రైతుల గురించి అందరి గురించి బలపరిస్తున్నారు మాన్యవర్ ముఖ్యమంత్రి గారు. మాన్యవర్ ముఖ్యమంత్రి గారు ఒకే ఎజెండా, బలైన వర్గానికి బలమిచ్చడమే మాన్యవర్ ముఖ్యమంత్రి గారు ఎజెండా. ఈ రోజు మనందరం అందరితో ఉన్నాం. వాళ్ళతో నుండి రాబోయే మే 13న మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేసి 6వ గురించి మాన్యవర్ ముఖ్యమంత్రికి గెలిపించాలని మీకు మరీ కనిపిస్తున్నాను. నాకు ఇక్కడ బీజేడీ అభ్యర్థిగా మాన్యవర్ ముఖ్యమంత్రి గారు పంపించినందుకు నేను మీ అందరికీ ఎల్లప్పుడూ సేవ చేసి మీకు కట్టుబడి ఉంటానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. రండి మనం అందరం జూన్ 4న ఏదైతే ఎన్నికలు వస్తాయో మనకి ఆ రోజు రిజల్ట్ను చూపిద్దాం. మనకి BSKY కోసేయడానికి ఇప్పుడు అపోజిషన్ పార్టీలు మనకి షడ్యంత్రాలు చేస్తున్నాయి, అది అరికడదాం. అలాగే మన మిషన్ శక్తి అమ్మల్ని కూడా ఇంట్లో కూర్చుని పెట్టడానికి
వీళ్ళందరూ షడ్యంత్రాలు చేస్తున్నారు. మనం అందరం దాన్ని కూడా అడిగేద్దాం. అలాగే మనకి లక్ష్మీ బాస్ కూడాను ఆపేయడానికి అపోజిషన్ పార్టీలు ట్రై చేస్తున్నారు, అది కూడా మనం అరిగెడదాం. అలాగే ఈ రోజు విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్సుమంజలు. మీరందరూ ఎలాగే ఉండాలి. రాబోయే రోజుల్లో మనందరం కలిసి పెద్ద ఎత్తున పని చేద్దాం. మాన్యవర ముఖ్యమంత్రిగా 6వ సారి గెలిపించి మనం సంకల్పం తీసుకుందాం. ధన్యవాదాలు. गीत नुहे त हृदय कथा शङ्कर एन्थेम गानु सहर सबुरी मोहरे गोटिए बोली त नेम विरोधी तुमे मिछरे मिछरे तरु ठाउ जिते ब्लेम आजिले थरे नवीन शङ्ख बदली जीवरे गेम आमुरी बिजुली चलता तळ ओडिसा बासीको पाइसे बळ बाजिला देख इयाडे देख सियाडे देख जुआडे तमे देखुछ देख शङ्ख खाली शङ्ख पूर्व देख पश्चिम देख. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.